ప్రధాని మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ చివరి దశకు చేరుకున్నాయి. అధికార యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పదుల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు మొత్తం ప్రధాని పర్యటన ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు కూడా ప్రధాని పర్యటనలో పాల్గొంటారు. 16న ఉదయం 7:50 ఢిల్లీ నుంచి బయలుదేరుతారు ప్రధాని మోడీ. 10:20 కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11:10 సున్నిపెంటలోని హెలిప్యాడ్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి బై రోడ్డు శ్రీశైలంలోని భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు ప్రధాని. ఉదయం 11:45 భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం మళ్లీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు వెళ్తారు. మధ్యాహ్నం 1:40 సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు చేరుకుని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధానమంత్రి. ప్రధాని గ్రీన్ రూమ్ ని ప్రధానమంత్రి ఆఫీసు స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సున్నిపెంటలోని హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం వరకు ప్రధాని రోడ్డు మార్గంలో పర్యటించనున్న నేపథ్యంలో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఓర్వకల్ మండలం నన్నూరు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 49 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నారు. 18.30 ఎకరాల్లో హెలిప్యాడ్లు తయారు చేస్తున్నారు. వీవీఐపీ పార్కింగ్ కోసం 17 ఎకరాలు, వీఐపీ పార్కింగ్ కోసం 33 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్ వాహనాల పార్కింగ్ కోసం 342 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 11 ప్రదేశాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని బహిరంగ సభకు 3 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి కూటమి నేతలకు టార్గెట్ పెట్టారు. లక్షల సంఖ్యలో జనం హాజరవుతున్న నేపథ్యంలో ప్రధాన వేదిక, గ్రీన్ రూమ్స్, పారిశుద్ధ్యం లాంటి అంశాలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సభా వేదిక, పార్కింగ్, హెలిప్యాడ్, అవసరం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమరుస్తున్నారు. 11 పార్కింగ్ ప్రాంతాల్లో 2 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ ప్రదేశంలో వీఐపీల కోసం 10 పడకల ఆసుపత్రి, ప్రజల కోసం 20 పడకల ఆసుపత్రి సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్, ఓర్వకల్లు పీహెచ్సీల వద్ద స్పెషలిస్ట్ డాక్టర్స్, ఎమర్జెన్సీ మెడికల్ టీం, మందులు, స్ట్రెచ్చర్, వీల్ చైర్, అవసరమైన మెడికల్ పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం అంతా ప్రధాని పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 8 మంది మంత్రులు, 35 మంది ఐఏఎస్ అధికారులు, 200 మంది రాష్ట్ర స్థాయి అధికారులు, 19 మంది డిప్యూటీ కలెక్టర్లు, 35 మంది తహసీల్దార్లు ప్రధాని పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. 37 మంది ఐపీఎస్, 18 మంది మున్సిపల్ కమిషనర్లు పనిచేస్తున్నారు. 3 హెలిప్యాడ్లు, 11 చోట్ల హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నారు. 2000 వీధి లైట్లు ఏర్పాటు చేశారు. 104 వాహనాలు 30, 108 అంబులెన్స్లు 33 సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోడీ. 4:15 రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో 4:40 కర్నూలు ఎయిర్పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.